పట్టుకోగలిగినంత వరకు హీల్ మీద ఇక్కడ 4 వేళ్ళు ఇటువైపు ఉండాలి, అవతల వైపుకి బొట్టన వేళ్ళు ఉండాలి. ఆ ప్రకారం చేయండి. ఒకవేళ చేస్తే జాగ్రత్తగా చేయండి. ఊపిరిని చాలా అద్భుతంగా తయారు చేసేటటువంటి మీ ఊపిరితిత్తుల యొక్క వైశాల్యాన్ని పెంచేటటువంటిది 5 లీటర్ల గాలి పట్టాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. నెమ్మదిగా మామూలుగా వజ్రాసనంలోకి వచ్చేయండి. మనం కూర్చుని వెనక్కి వంతనాలని చేసాం, నేర్చుకున్నాం. ఇది శశకము అని చెప్పండి, ర్యాబిట్. మీ చేతుల్ని కుందేలు చెవుల్లాగా పైకెత్తండి. కొంచెం బెండ్ అవ్వండి వెనక్కి, పైకి ఆ చేతులకే చూడండి, గాలి పీల్చుకుంటూ. ఇప్పుడు గాలి వదిలిపెడితే కూడా తగిలేస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఆసనం ఇది. రెస్టింగ్ పోజ్, రెస్ట్ తీసుకోండి. గాలి పీల్చుకుంటూ పైకి లేవండి, గాలి వదిలిపెడుతూ ముందుకి రండి. అభ్యాసం అంటే నాట్ ఓన్లీ ఫర్ యువర్ మీ లివర్కి చాలా మంచిది, మీ ప్యాంక్రియాస్కి చాలా మంచిది. అర్ధమత్స్యేంద్రాసనము, పూర్ణమత్స్యేంద్రాసనము, రీచాసనము, ఇలా చాలా ఆసనాలు ఉన్నాయి. మన బ్యాక్ కోసం 2 కాళ్ళని దగ్గరికి పెట్టుకుని, చేతులు తొడల కింద పెట్టుకుని, గడ్డ నేల మీద పెట్టి గాలి పీల్చుకుంటూ 2 కాళ్ళు. మా పిల్లడు అనుకుంటారు ఇప్పుడు మీరు వెళ్ళకిందలా పడుకుని నడుము అనులోమ విలోమ ప్రాణాయామం